మొబైల్ యూజర్స్ కి అయితే మాత్రం బెస్ట్ మౌంట్ అయితే ఇదే. ఏ టెన్షన్ ఉండదు మొబైల్ ఎక్కడ పడిపోతుందో అని. మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదన్నప్పుడు తీసేయవచ్చు. మనం 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాం. దాంట్లో మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒకటి యాక్షన్ కెమెరా అండ్ మోటో వ్లాగింగ్ విత్ మొబైల్, ఈ 2 సెటప్స్ చెప్తా అన్నా. బట్ ఈ రోజు వీడియో అయితే మొబైల్ సెటప్ అయితే చెప్తా. బట్ ఈ రోజు వీడియో అయితే ఓన్లీ మోటో వ్లాగింగ్ చేస్తా అన్న వాళ్ళకే కాదు. రీసెంట్లీ చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, మన దగ్గర వీడియో ప్రూఫ్ లేక చాలా స్ట్రగుల్ అవుతున్నాం. మీ సెక్యూరిటీ పర్పస్ కూడా ఇది యూజ్ అవుతుంది. మొబైల్ ప్రిఫర్ చేయండి బెటర్. కొందరికి నచ్చదు హెల్మెట్ కి ఎవ్రీ టైం ఉండడం, సో అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే మొబైల్ వెయిట్ కి అయితే ఇదే పర్ఫెక్ట్. మనకు కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, అవసరం లేదన్నప్పుడు తీసేయవచ్చు. మీ హెల్మెట్ కి అయితే ఏ విధంగా కూడా లైక్ ఎటువంటి స్టిక్కర్స్ ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ మౌంట్ అయితే ఎలాంటి హెల్మెట్ కైనా సెట్ అవుతుంది. హోల్డర్ లింక్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని పెట్టండి, అవసరమైనప్పుడు పెట్టుకుంటాం, రిమైనింగ్ టైమ్ లో తీసేస్తాం. ఆ మౌంట్ అయితే అయిపోయింది. సో మొబైల్ ఎలా పెట్టాలి, మీ FOV కవర్ అవ్వాలి అంటే వైడ్ యాంగిల్ పక్కా పెట్టుకోవాలి. కెమెరా సెట్టింగ్స్ చెప్తున్నా. మీ దగ్గర ఇన్ కేస్ న్యూ మొబైల్ అయితే 2K లో రికార్డ్ చేసుకోండి, 4K అయితే వద్దు, మొబైల్ ఓవర్ హీట్ అవుతుంది. సెక్యూరిటీ పర్పస్ వాళ్ళకైతే 1080p 25 FPS ఆర్ 30 FPS బెటర్. లేదు మేము మోటో వ్లాగింగ్ చేస్తాం, కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అంటే వైడ్ యాంగిల్ లో పెట్టుకోండి. 2K ఉంటే బెటర్, లేదు అంటే 1080p 60 FPS లో పెట్టుకోండి. సో మీరు ఎడిట్ చేసుకునేటప్పుడు ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ మంచిగా పెట్టుకుంటే క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ కి వెళ్ళేటప్పటికి ఎడిటింగ్ అప్లికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మొబైల్ కి అయితే ఇంతే చాలు, బెటర్ ఆప్షన్స్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.